ఇక నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అంతర్యుద్ధం మొదలైంది. ఏమిటి అంతర్యుద్ధం? ఈ అంతర్యుద్ధం మాటలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రి అనితల మధ్య ఒక డైలాగ్ వార్ నడుస్తోంది ఈ అంతర్యుద్ధం అనే పదంపై. కూటమిలో అంతర్యుద్ధం అంటూ గోరంట్ల మాధవ్ కమెంట్ చేస్తే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనిత. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా చూసుకోవాలంటూ అనిత సెటైర్ వేశారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తమ కూటమిలో ఎలాంటి అంతర్యుద్ధం లేదు అన్నారు హోంమంత్రి అనిత. నోటికొచ్చినట్టు మాట్లాడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు ఆమె. అంటే ఆయనకి ఎలా తెలిసింది, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమని, ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. అసలు గోరంట్ల మాధవ్ ఏ సందర్భంగా ఈ అంతర్యుద్ధం కామెంట్ చేశారు అది కూడా చూద్దాం. ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా